ఐపీఎల్ 2026 సీజన్ కోసం ట్రేడింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీ మారతాడనే పుకార్లు ఊపందుకున్నాయి. అదే సమయంలో సీఎస్కే స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాజాగా అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ను సీఎస్కేకు ట్రేడ్ చేసే అవకాశాలు చాలా తక్కువని, దీనికి పలు కారణాలు ఉన్నాయని వెల్లడించాడు. రాజస్థాన్ రాయల్స్ సంజును ఇచ్చి సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శివం దుబే లాంటి ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎస్కే ఈ ట్రేడ్కు ఆసక్తి చూపే అవకాశం లేదని, జడేజా, దుబే లాంటి కీలక ఆటగాళ్లను వదులుకోదని అశ్విన్ వివరించాడు. సంజును ట్రేడ్ చేసినా రాజస్థాన్కు ఇతర జట్ల నుంచి కావాల్సిన ఆటగాళ్లను సంపాదించడం కష్టమని, ఇది ఆర్థిక భారాన్ని కూడా పెంచుతుందని అతడు పేర్కొన్నాడు. మరోవైపు సీఎస్కే దక్షిణాఫ్రికా యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ను గుర్జప్నీత్ సింగ్ స్థానంలో రీప్లేస్మెంట్గా తీసుకుంది. బ్రెవిస్ బేస్ ప్రైజ్ 75 లక్షలు కాగా సీఎస్కే అతడి కోసం భారీ మొత్తం వెచ్చించింది. రానున్న మినీ వేలంలో సీఎస్కే 30 కోట్లతో బరిలోకి దిగనుందని అశ్విన్ తెలిపాడు. సంజు శాంసన్ ట్రేడింగ్ పై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యమే స్పష్టత ఇవ్వాలని, ఆటగాడి సమ్మతి కీలకమని అశ్విన్ స్పష్టం చేశాడు. ఈ ట్రేడింగ్ పుకార్ల మధ్య రాజస్థాన్ రాయల్స్ తాజాగా సోషల్ మీడియాలో సంజు శాంసన్తో కొనసాగుతున్నట్లు సూచనప్రాయంగా పోస్ట్ చేయడం గమనార్హం. అయితే అధికారిక నిర్ణయం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.